నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే వంశీ గారు. మరి అధికారులు పర్యవేక్షణ చేయాలి కదా, ఇప్పటికప్పుడు ప్రభుత్వాలు మరి ఎందుకు అలసత్వంగా వ్యవహరిస్తున్నాయి? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు, మాకు ఇక్కడ అన్ని పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము కట్టుకున్నాం అంటున్నారు. పర్మిషన్ ఇవ్వలేదు, మాకు కరెంట్ వచ్చింది వాటర్ వచ్చింది అంటారు. రియల్ చెప్పాలంటే వాళ్ళ పర్మిషన్లు ఎవరికి లేవు, కానీ వాటర్ వచ్చింది నిజం, కరెంట్ వచ్చింది నిజం. కరెంట్ ఇవ్వకుంటే నాయకులు అంటారు చిన్నపిల్లలు చీకట్లో ఎటు పోవాలి, వాళ్ళ కరెంట్ లేకుంటే వాళ్ళ చదువు లేని వాళ్ళు ఉండేది అంటారు. పోనీలే అని చెప్పి వాళ్ళు ఇస్తారనమాట. వాటర్ లేకుంటే ఎట్లా అని చెప్పి వాటర్ ఇస్తారు. అది ఇచ్చినాక మాకు వాటర్ ఇచ్చారు కరెంట్ ఇచ్చారు కదా మమ్మల్ని ఎటు తీసుకుపోతుండ్రు అంటారు. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అనేది ఎక్కడో ఒకసారి ఫుల్ స్టాప్ చేయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. దీనికి ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెట్టేటప్పుడు మీరు అన్నట్టు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి తగిన రక్షణ కల్పించి వాళ్ళని సరి అయిన దగ్గర వారికి వసతి కల్పించి ఈ పని చేస్తే బాగుంటుందని చెప్పి నేను అంటున్నాను, మీరు అంటున్నారు, ఈవెన్ ప్రభుత్వం కూడా అంటుంది. మీరు హైదరాబాద్ కమిషనర్ కూడా అదే విధంగా అన్నాడు, మేము ఎవరిని బీద వాళ్ళను ఎవరిని కూడా ఏకాఏకి మేము ఖాళీ చేయమంటలేము. ఎవరైతే ఎఫ్టీఎల్లు బడాబాబులు ఉన్నారో పెద్ద ఎత్తున కట్టుకొని రెంటెడ్ కిరాయి వసూలు చేస్తున్నారు వాళ్ళ గోడౌన్స్ కడతారండి. మూసీలో గోడౌన్స్ కడతారు, బస్సులు నిలబెడతారు, కిరాయిల గోడౌన్స్ ఇస్తారు. వీళ్ళని పాపం ఎవరైతే ఉన్నారో పని కోసం వచ్చిన వాళ్ళకు కిరాయికి ఇస్తారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఊర్లో ఇల్లు ఉంటుంది, ఆడొక చిన్న ఒక ప్లేస్ ఉంటుంది, దానికి ఇచ్చి కిరాయికి కిరాయికి ఇస్తారు. ఏంటంటే ఆ ఇల్లు ఏంది ఆ కథ ఏంటంటే ఎంత అంత వస్తుంది కదా సార్, మాకు 5,000 10,000 వస్తుంది. ఇంత ప్రక్షాళన చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి కొంతవరకు ఎంత లేదన్నా సరే వ్యతిరేకత అనేది వస్తుంది. రేపు లోకల్ బాడీస్కి సంబంధించి ఏదైనా సరే ఫేస్ చేస్తారా? అందుకనే ఏమంటుంది ప్రభుత్వము, వాళ్ళకు రియల్గా వాళ్ళకు దాంట్లో ఉన్న నష్టాలు చెప్పాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. ఆ దిశగా వాళ్ళు పోవాలి. ఎవరైతే రియల్గా దీనివల్ల నష్టపోతుండ్రో వాళ్ళకు మీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పండి, ఇక్కడ మీరు ఏ విధంగా మీ యొక్క జీవితాలు జరుగుతున్నాయి, మీరు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటుండ్రు, దీనివల్ల మీకు బెనిఫిట్ ఉందా నష్టం ఉందా, వాళ్ళకు రియల్గా గ్రహించేటట్టు చెప్పి విడమర్చి చేయాలనే ఉద్దేశంతో పోతుంది. సరే కొంత నష్టం జరుగుతుంది, నష్టం ప్రభుత్వానికి ఓట్ల ద్వారా నష్టం జరుగుతుందని చెప్పి ముందు చూపు లేకుంటే ఎట్లా ప్రభుత్వం నడుపుతుంది చెప్పండి. ముందు చూపు అనేది ఉండాలి కదా. అట్లీస్ట్ ఈ విధంగా అంటే ఫ్యూచర్లో కట్టుడు అనేది బంద్ అవుతుంది. కొందరినైనా వీళ్ళు అక్కడి నుంచి తీసేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మూసి నదిలో ఉండోళ్ళని తీసేయడానికి ఆస్కారం ఉంటుంది కదా. నదిలో ఉండోళ్ళని తీయొద్దంటే, మీరు బఫర్ జోన్లో ఉండోళ్ళని తీయొద్దంటే, ఎవరిని తీయొద్దంటే మరి ఎట్లా, ఏ విధంగా మన హైదరాబాద్ ఏ విధంగా ముందరికి పోవాలి? ఈ రోజు హైదరాబాద్ అంటే ఇట్స్ ఇంటర్నేషనల్ సిటీ. ఈ ఇంటర్నేషనల్ సిటీని మరి ఇదే విధంగా వదిలిపెడితే స్లమ్ సిటీ అవుతుంది. ఈ రోజు ఓల్డ్ సిటీ ఉందండి. నిజంగా చెప్పండి, ఓల్డ్ సిటీలో ఉన్న ప్రజలు ఎంత కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళని ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్తే ఇన్లేదు, ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ఏదైనా మొక్క అయినప్పుడే వంగంది, మానైనప్పుడు వంగుతుందా అని ఉంది. మొదటనే దానికి కష్టమో నష్టమో ఒక మన డైరెక్షన్ తీసుకోవాలి. ఆ డైరెక్షన్ తీసుకుంటే తర్వాత వచ్చేటోళ్ళు కూడా అంటారు. ఇదే ఈ రోజు మీరు చెప్పండి, ఎఫ్టీఏలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కడతారా చెప్పండి హైదరాబాద్ లో? నిన్నటి దాకా పోయి చూడండి మీరు, వేలాది మంది. అసలు గండిపేట ఎంబటి ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు. ఒక ఫామ్ హౌస్ ఏం ఫామ్ హౌస్ అండి? నీకు ఇల్లు ఉన్నాక ఫామ్ హౌస్ ఇస్తే అక్కడ ఉన్న డ్రైన్ ఎక్కడ పోవాలి? మీకు డ్రైనేజ్ అయితే మీకు ఇవ్వలేదు కదా ప్రభుత్వం, మున్సిపాలిటీ మీకు ఇవ్వలేదు కదా. ఎక్కడ పోతుంది మీ డ్రైన్? అక్కడ ఒక పిట్ తీస్తుండ్రు, దాన్ని వదులుతుండ్రు. పిట్ తీస్తే ఆ పిట్ ఎక్కడి నుంచి పోతుంది? ఎక్కడ పోతుంది? గండిపేటకు పోతుంది. ఇవన్నీ మీరు చూడలేదు. తీసుకుంటారు కదా, ఈయన మా పార్టీ, ఆయన పెద్ద మనిషి, ఈయన అది. అంతకు ముందు మీరు 2000 బిఫోర్ 111 ఈ యొక్క గండిపేట ఎమ్మటి ఒక్కరు కూడా ఒక బిల్డింగ్ అనేది మనం చూడలేదు. ఉన్న గ్రామాలు ఉన్నాయి తప్ప ఈ రోజు మీరు చూడండి, గండిపేట ఎమ్మటి ఫంక్షన్ హాల్స్ అక్కడే ఉన్నాయి, ఫామ్ హౌస్లు అక్కడే ఉన్నాయి, కాలేజీలు అక్కడే ఉన్నాయి, స్కూల్స్ అక్కడే ఉన్నాయి. ఎక్కడ పోతుంది డ్రైన్? ఏమన్నా అంటే కట్టుకున్నాక 2 రోజుల తర్వాత మీరు ఎందుకు కొడుతుండ్రు? ప్రభుత్వం అంటే ఎవరు చెప్పరు. మీరు నేను ఇంకెవరు మనలాంటి వాళ్ళు అక్కడ జాబ్ చేస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు. వాళ్ళ యొక్క తప్పు వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. మొత్తాన్ని చెప్పినట్టు అన్ని చేస్తారు. అయితే మీరు డెఫినెట్ చేయాలనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలి, అపోజిషన్ లీడర్ కూడా సహకరించాలి. మంచి కోసం సహకరిస్తే ముందు పోతుంది, లేనప్పుడు వెనక ముందు జరుగుతుంది. ఆయన ఆల్రెడీ అంటున్నారు కదా, రండి మీరు కూర్చొని మాట్లాడదాం సచివాలయానికి రండి అని అంటున్నాడు. అంటే అలా చెప్తా ఉన్నారు, ఎవరు పిలవరు కదా అలాగా. అది అంతే కదా. మీరు అంటే మనం ఈ రోజు అనుకుందాము, అంతకుముందు 10 ఏళ్ళు ఏ రోజన్నా ఒక అపోజిషన్ లీడర్ను లేకుంటే ఒక ఇంటెలెక్చువల్ వాళ్ళను పిలిచి ఇది ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం, ఇది మంచా ఇచ్చాడా అడిగిందా చెప్పండి? ఎవరు అడగలేదు. భయపెట్టించి
ఈరోజు బీఆర్ఎస్ లీడర్లు మాట్లాడుతున్నారు, అవును. ఏదో మేము పోతాం, మేము ప్రజలకు అసలు ఈ ప్రభుత్వం ఆ యొక్క మాట ఇంటలేదని. మాట వినబట్టి మీరు రోజు టీవీలలో వస్తున్నారు. అంతకుముందు ఎప్పుడైనా 10 ఏళ్ళు ఎవరైనా వచ్చిందా? లేదు. గవర్నర్ గారి విందుకే చాలా పోలేదు. గవర్నర్ గారు ఇన్ని రోజులు 15th ఆగస్టు వాళ్ళు ఇస్తే ఏ రోజైనా ఒక ప్రభుత్వం నడిపే పార్టీ లీడర్లైనా మంత్రులైనా పోయిందా? అది ఏంటి చెప్పారు? అది ఏం చెప్తుంది? మీరు ఈ రోజు అడుగుతుంటే మీరు ఏదైతే వ్యవస్థను కొలాప్స్ చేసిండ్రు, ఈ రోజు వ్యవస్థను సరిదిద్దాలని మీరే అంటున్నారు. వాళ్ళే కొలాప్స్ చేసి నిజంగా చెప్పాలంటే ఇంత అధ్వానంగా వ్యవస్థ కొలాప్స్ ఎప్పుడు కాలే. కొంచెం భయము, ఒక భక్తి, ఒక వ్యవస్థ, ఒక గవర్నరు, ఒక మంత్రులు, ఈ ఒక పరిధి అనేది ఉండే. విచ్చలు విడితనం అయింది ఈ 10 ఏళ్లలో. ఎమ్మెల్యేలు అంటే, మినిస్టర్లు అంటే, ప్రభుత్వం అంటే ఇది మాది రాజ్యం అనే దాంతో వ్యవస్థ కొలాప్స్ అయ్యి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కష్టమవుతుంది. ఈ రోజు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ప్రజల దగ్గర మేము వస్తాం, బుల్డోజర్ మా మీదకి పోయి మీరు తెలంగాణ కోసం కూడా అదే విధంగా అన్నారు. తెలంగాణ అని చెప్పి ఎంతో మంది ప్రజలు ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారు. వాళ్ళు ఎక్కడ పోయారు? ఇప్పుడు గోడు నేడుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.